మోషే వాగ్దాన దేశంలోకి ఎందుకు వెళ్ళలేదు? ముందు ఈ వీడియో లైక్ చేసి ప్రేజ్ ద లార్డ్ అని కామెంట్ చేయండి. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి 40 ఏళ్ల పాటు అద్భుత రీతిలో నడిపించిన గొప్ప నాయకుడు మోషే. కాని ఆయన అంతగా ఆశించిన వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకు? అది సీను అరణ్యం. ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు. వారు మోషే మీద, అహరోను మీద తిరగబడ్డారు. మమ్మల్నిక్కడికి చావడానికి తెచ్చావా అని నిలదీశారు. మోషే ఎంతో వేదనతో దేవుని వైపు చూశాడు. అప్పుడు దేవుడు మోషేతో ఇలా అన్నాడు, నీ కర్రలు తీసుకో, ఆ బండ ఎదుట నిలబడి బండతో మాట్లాడు, అప్పుడది నీళ్లనిస్తుంది. గమనించండి, దేవుడు కేవలం మాట్లాడమని మాత్రమే చెప్పడు. కాని అక్కడ మోషే సహనం కోల్పోయాడు. ప్రజల అవిధేయత చూసి కోపంతో, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి నీళ్లు రప్పించాలా అని అరిచి బండతో మాట్లాడడానికి బదులు తన కర్రతో 2 సార్లు బండను కొట్టాడు. నీళ్లైతే వచ్చాయి. కాని దేవుడు మోషేతో ఇలా అన్నాడు, నువ్వు నా మాట నమ్మలేదు, ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను పరిశుద్ధపరచలేదు. అందుకే నువ్వు ఈ సమాజాన్ని వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లవు. దేవుడు మోషేను ప్రేమించాడు. కాని నాయకుడిగా ఆయన చేసిన ఆ ఒక్క పొరపాటు వల్ల కనానును దూరం నుండి చూడగలిగాడే తప్ప లోపలికి వెళ్ళలేకపోయాడు.